హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చూసే ముందుగా మీకు తెలుసు కదా, లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల మీలాంటి వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే ఈరోజైతే నేను కుకింగ్, గార్డెనింగ్, వ్లాగింగ్ అయితే చేయట్లేదు అనమాట. నాలాగా కొంతమంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్న వాళ్ళకి పెట్టి స్టార్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే నేను ఒక చిన్న సొల్యూషన్ అయితే ఇస్తానన్నమాట. అంటే నేను దాంట్లో ఉన్న వాళ్ళకే అర్థమవుతుందనమాట. యూట్యూబ్ ఛానల్లో ఏమేమి కష్టాలు పడ్డాము, ఎలా ఉంటుంది, ఆపేయాలా లేకపోతే చెయ్యాలా అంటే కొంతమంది, ఎందుకంటే ఇవన్నీ చెప్తుంది. కొంతమంది ఏంటంటే అమ్మో యూట్యూబ్ ఛానల్ చేస్తే డబ్బులు వస్తాయో లేదో, అలాగే 20 వీడియోలు 10 వీడియోలు అలా పెట్టేసి, లేదా 100 వీడియోలు అలా పెట్టేసి నాకేం పెద్ద రెస్పాన్స్ రావట్లేదు, ఆపేద్దాము అలా అనుకుంటుంటారనమాట. ఆపేసే వాళ్ళకైతే నేను ఒక మంచి సొల్యూషన్ అయితే ఇస్తాను. యూట్యూబ్ ఛానల్ చేయటం అంటే అంత ఇంపాసిబుల్ అయితే కాదనమాట. చాలా కష్టపడాలి. అలా నేను 14 నెలలు అయితే కష్టపడ్డాను. చాలా అంటే మెయిన్గా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ చేయాలంటే బాగా పిచ్చి ఉండాలన్నమాట. ఆ పిచ్చి ఉంటేనే యూట్యూబ్ ఛానల్ అయితే చేసేవాళ్ళని. నేనైతే ఫస్ట్ వీడియో పెట్టగానే అర్ధరాత్రులు కూడా లేచి చూసేదాన్ని అనమాట. అంటే వీడియో ఎంతవరకు వెళ్ళింది, సబ్స్క్రైబర్లు ఎంతమంది వచ్చారు, అలాగే యూస్ ఎక్కడ దాకా వెళ్ళింది, యూస్ వెళ్తేనే కదా వాచ్ టైం వచ్చేది, అలాగే సబ్స్క్రైబర్లు వచ్చేది. అంత పిచ్చి ఉండేది. ప్రతిరోజు నేనైతే ఒకటైతే చెప్తానమాట, కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకైతే ఒకటైతే చెప్తాను. నేను ఇచ్చే కొన్ని సలహాలు అంటే నాకు తెలిసినవి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళు ఏంటంటే అంటే వీడియో పెట్టగానే మనకి ఫస్ట్లో అయితే మనకి చాలా యూస్ అయితే తక్కువగా ఉంటాయి. అదే ఏదన్నా సెలబ్రేట్లు కానీ, ఇంకేదన్నా సోషల్ మీడియాలో అందరికి తెలిసిన వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళకైతే మాత్రమే త్వరగా ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది, తొందరగా క్లిక్ అయిపోతారు. మనలాంటి నార్మల్ వాళ్ళకి ఏంటంటే కొంచెం కష్టపడాల్సి వచ్చింది అనమాట. అందుకే యూట్యూబ్ ఛానల్ అంటేనే చాలా ఓపిక ఉండాలి. ఓపిక ఉంటేనే ఈ ఛానల్ అయితే రన్ చేయగలము. అలా నేను ఫస్ట్ ఛానల్ నేను చెప్తూనే ఉన్నాను కదా, ఫస్ట్ ఛానల్ ఒకటైతే స్టార్ట్ చేశాను, రాధా హర్షిత ఛానల్. అందుట్లో ఏంటంటే నేను మ్యూజిక్స్ ఇవన్నీ వాడటం వల్ల ఆ ఛానల్ అనేది మానిటైజేషన్కి 2 సార్లు అప్లై చేసినా కూడా రిజెక్ట్ అయిపోయింది. అలాగే ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, ఆ ఛానల్ అయితే పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. అప్పుడైతే నేను ఆ ఛానల్లో ఫస్ట్ చేసేటప్పుడు నాకు అస్సలు తెలిసేది కదనమాట. వాయిస్ కూడా ఎలా ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి అస్సలు తెలిసేది కాదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఈ యూట్యూబ్ గురించే నాకు తెలీదు. నాలాగా యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు, వాళ్ళ వీడియోలు మాత్రమే నేను చూసేదాన్ని. అలాంటిది మా పెద్దోడైతే 8th క్లాస్లో ఉన్నప్పుడైతే చెప్పాడు అనమాట, అమ్మ వాళ్ళు నువ్వు చూసే కన్నా నువ్వు కూడా చేస్తే నువ్వు కూడా మనీ అంటే మనకు కూడా ఎంతో కొంత డబ్బులు వస్తాయి, కానీ చాలా కష్టపడి చెయ్యాలి అని చెప్పానేవాడు. నేనేంటంటే నాకు అంతగా రాదు కదా నాన్న, నాకేం తెలియదు కదా ఎలా మాట్లాడాలి, వాళ్ళలాగా నేను ఎలా చేస్తాను అనుకునేదాన్ని. అలాంటిది అదే ఉండదమ్మా, నువ్వు చేసే పని అయితే నేను అన్నీ చూపిస్తాను అని చెప్పాను అన్నాడు అనమాట. అంటే ఈ ఛానల్ అయితే నేను క్రియేట్ చేసిస్తాను, ఆ నుంచి వీడియో ఎలా తీయాలి, ఎలా మాట్లాడాలో మొత్తం చూపిస్తాను అన్నాడు ఆ ఛానల్లో. నేను అక్కడ సరేలని చెప్పిన 3 నెలల తర్వాత, అంటే చెప్పగానే నేను వీడియోస్ అయితే మొదలు పెట్టలేదు. 3 నెలల తర్వాత నాకేమొచ్చలేనా, నేను అంత చదువుకోలేదన్నా. యాక్చువల్గా ఏంటంటే నేనైతే కొంతమంది అయితే తెలియదు అనమాట, అయితే అంత ఎంటర్ చేస్తుంది అనుకుంటారు. నేను వచ్చేసి 7వ తరగతి పాస్ అయ్యాను. అలాగే 8 దసరా సెలవులకైతే మానేశాను అనమాట. అంటే ఇంట్లో వంట పనికి బాగా దాన్ని ఇష్టంగా చేసేదాన్ని. అందుకే నేను వంటలో బాగా నేర్చుకున్నాను అనమాట. ఏ కూరైనా సరే అవలేలలుగా చేసేస్తాను. చదువుకుంటే ఏముందిలే అని చెప్పనని, అంటే ఫ్రెండ్స్ నాతో ఉన్నవాళ్ళు ఏంటంటే ఇంట్లో అటు ఇటు కూలి పనులకు అటు ఇటు వెళ్తుండేవాళ్ళు. నేను ఒక్కదాన్నే స్కూల్కి వెళ్ళలేక వాళ్ళని చూసి నేను కూడా మానేశాను. మా నాన్న అయితే చాలా బతిలాడాడు అనమాట, చదువుకమ్మా దీనివల్ల చాలా యూజ్ ఉంటుందని అన్నాను. అప్పుడు నేను వాళ్ళ మాటే తినలేదు, ఇనున్నా బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అదే నేను 10th చదువుకున్నట్టయితే నాకు ఈరోజు అంగన్వాడీ పోస్ట్ వచ్చిండే. ఆ పోస్ట్ ఎందుకు వచ్చేదో అప్పుడు, అంటే మన ఛానల్కి మనీ వచ్చిన తర్వాత అప్పుడైతే నేను చెప్తాను. అలాగే అదైతే పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఏదేదో చెప్తుంటాను, ఎటో పోతుంటుంది అనమాట వీడియో స్టార్ట్ చేసేటప్పుడు. అలాగే ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఎందుకు చదువుకోలేకపోయినాని. అదే సరే అది పోయినా ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో కంపల్సరీగా చదువు అనేది ఉండాలి, కంపల్సరీగా ఉండాలన్నమాట. కొన్ని ఇంగ్లీష్లో ఉంటాయి, కొన్ని తెలుగులో ఉంటాయి. అందుకనమాట. మరి అక్క నువ్వు ఎలా ఈ ఛానల్లో
రన్ చేస్తున్నావు, ఇంగ్లీషు అవసరమే కదా ఎంతో కొంత అని చెప్పి మీకు డౌట్ అయితే ఉండొచ్చు. ఛానల్ అయితే క్రియేట్ చేయడం అయితే నాకు చూస్తే చేయగలను గానీ అసల తెలీదనమాట. చెప్తే తప్పక. ఎందుకంటే ఇంగ్లీషు పెద్ద పెద్ద అయితే నాకు రావనమాట. మరి అక్క కామెంట్స్‌కి ఎలా రిప్లై ఇస్తున్నావు అని అంటాడు. అంటే పెద్ద పెద్దయి అయితే చిన్న చిన్నయి అయితే నేనే ఇస్తాననమాట. హాయ్ అక్క ఈ వంట బావుంది. అలాగే సూపర్‌గా చేశారని చిన్న చిన్నయి ఉంటాయి గదా! ఆటిలకైతే నేనే ఇస్తాననమాట. చిన్న చిన్నయి తిరిగి రిప్లై కామెంట్ అయితే పెడతాను. పెద్ద పెద్దగా రాస్తే మటికి మా పెద్దోడున్నాడు గదా! వాడు 10థ్ చదివాడు గాబట్టి వాడైతే చెప్తాడు. నేనే మళ్ళీ రిప్లై అయితే ఇస్తాననమాట. మళ్ళీ తప్పులున్నాయా లేవా అని చెప్పి నేను మళ్ళీ వాడు చూసుకొని అలా పెడుతూ ఉంటానమ్మా. అదొక స్టోరీ అయితే. పోతే తర్వాత ఇప్పుడు అర్థమవుతుందనమాట. చదువుకున్నా బాగుండేది. కంపల్సరీగా ఏందంటే ఇంగ్లీషు అవసరమే యూట్యూబ్‌కి. అంత అంటే కామెంట్స్ పెడుతూ ఉంటారు గదా! అది మంచిదో కాదో దానికి రిప్లై ఇవ్వాలి. కొన్ని ఛానల్ క్రియేట్ చేసేవి ఉంటాయి. కొన్ని చాలా ఉంటాయనమాట. ఇంక నేను చెప్పుకుంటూ పోతుంటే వెళ్తూనే ఉంటది. అలా నాకు చదువు విలువ ఇప్పుడు తెలుస్తుందనమాట. కాకపోతే నాకేందంటే ఎలా దీన్ని నేను మెయింటెనెన్స్ చేయగలుగుతున్నానంటే అదే మా పెద్దవాడిని చూసుకొని కాకపోతే ఏందంటే చదువుకున్నాను గదా! 8 దాకన్నా. అందుకని చూసి పట్టేసే గుణం అయితే నాకుందనమాట. ఏదన్నా చూసే ఇది ఇలా చెయ్యాలంటే ఇక నాది మైండ్‌లోనే ఉండిపోయిద్దనమాట. అలా నేను ఈ ఛానల్ అంటే ఫస్ట్ ఛానల్ అంతా మా పెద్దోడి మీదే వెళ్ళింది. అదేందంటే నేనైతే వీడియో అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది మా పెద్దబ్బాయే. అలాగే ఆ వీడియోస్ ఎలా తీయాలి, వాయిస్ ఎలా చెప్పాలి అది ఇది అని చెప్పాడు. కానీ ఫస్ట్ ఛానల్ ఏందంటే వాయిస్ నేను ఇలా చెప్పాలన్నదే నాకు అసలు వచ్చేది కాదు. గ్యాప్‌గా 10 నిమిషాలకు ఒక మాట అయితే చెప్పేదాన్ని. ఈ మధ్యన ఏందంటే బోర్ కొట్టి, స్కిప్ కొట్టి అక్కడే వెళ్ళిపోతారని యూట్యూబ్ నుంచి ఫ్రీ మ్యూజిక్స్ అని వాడామనమాట. ఆ మ్యూజిక్స్ వాడటం వల్ల తీరా 8 నెలల తర్వాత 1000 మంది సబ్స్క్రైబర్లు వాచ్ టైం ఒకేసారి అయితే కంప్లీట్ అయిపోయినాయి. అంటే గోంగూర చికెన్ వీడియో చేశాను. దాంట్లో అయితే వీడియో 83,000కైతే వెళ్ళిందనమాట. ఆ ఛానల్ ఇప్పుడు కూడా చూడండి 83,000కెళ్ళింది. దాంతోటే వీడియో వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అప్పుడు మానిటైజేషన్‌కి అయితే అప్లై చేసాము. ఆ ఛానల్ పేరు వచ్చేసి రాధా హర్షిత ఛానల్. అది ఆ ఒక్క వీడియోతోటే నాకు సబ్స్క్రైబర్లు వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది. చాలా మానిటైజేషన్‌కి అప్లై చేసిన తర్వాత మానిటైజేషన్‌కి అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ అయింది. ఎందువల్ల రిజెక్ట్ అయింది? మ్యూజిక్స్ వాడాం కదా! ఆ ఫ్రీ మ్యూజిక్స్ వాడటం వల్ల రిజెక్ట్ అయిందనమాట. ఇక అంటే ఒకటే ఒక మ్యూజిక్స్‌కైతే ఫుల్‌లో గానీ, షార్ట్‌లో గానీ ఆటిలకైతే పడ్డాయి. ఇక అవి డిలీట్ చేసాము. డిలీట్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్లు ఆడే ఉన్నారు. వాచ్ టైం అయితే తగ్గిపోయింది. ఇక మళ్ళీ కింద స్థాయిలో నుంచి మళ్ళీ 4000 గంటలు పూర్తి చెయ్యాలి అన్న ఒక ఆలోచన అయితే చాలా బాధ అనిపించిందనమాట. అప్పుడు మళ్ళీ ఏమాత్రం ఒక 2 రోజులు అటు ఇటుగా ఉన్నా ఇంత కష్టపడ్డాము. తీరా అన్నీ వండుకొని అన్నం తినే ప్లేట్‌లో వేసుకొని అన్నం తినే టయానికి అది ఫెయిల్ అయిపోతే ఎంత బాధగా ఉంటుందో అంత బాధేసింది. కానీ 2 రోజులైతే బాధపడ్డాను. తర్వాత వెంటనే పర్లేదు. ఒకటి మనం నేర్చుకున్నాం అనమాట. ఆ ఛానల్‌లో ఎలా చేయాలి ఏంది ఒక ట్రైనింగ్ అయితే అయ్యాము. అయితే అయిందిలమ్మా మళ్ళీ ఇంకో ఛానల్ అయితే క్రియేట్ చేస్తాను. మళ్ళీ దాంట్లో కష్టపడి వాచ్ టైం అంటే మళ్ళీ 4000 గంటలు పూర్తవ్వాలి గదా! వీడియోలు డిలీట్ చేసాం గదా! మ్యూజిక్స్ ఉన్నాయి. దాంట్లో కష్టపడే బదులు మళ్ళీ ఇంకో ఛానల్‌లో కష్టపడితే ఇది అయితే మనం ఏ మ్యూజిక్స్‌లు ఇవన్నీ వాడకుండా ఓన్‌గా చేద్దామనని అనుకున్నాం అనమాట నేను మా పెద్దోడు. అప్పుడు నాకైతే ఎడిటింగ్ ఇవన్నీ ఎలా చేయాలో నేర్పించాడు. ఇంక అప్పుడు ఈ ఛానల్ మొత్తం నా చేతులతోటి నేను ఓన్‌గా ఎలాంటి మ్యూజిక్స్ గానీ, షార్ట్‌లో గానీ, ఫుల్‌లో కానీ వాడకుండా ఈ ఛానల్ అయితే నా చేతుల మీదే రన్ చేశాను. ఫస్ట్ ఛానల్ పెట్టంగానే అంటే ఆ ఛానల్ అయితే పక్కన పెట్టేసాం. ఫస్ట్ ఛానల్ ఇది రెండో ఛానల్ స్టార్ట్ చేసాం గదా! దీంట్లో అయితే 2 నెలల దాకా మనకి ఎలాంటి గ్రోత్ అయితే లేదనమాట. 20 మంది, 10 మంది, 50 మంది అలా చూసేవాళ్ళు. మూడో నెల నుంచి కొంచెం స్టార్ట్ అయిందనమాట. నేను మీషోలో ఒక గిన్నెలైతే తీసుకున్నాను. మూడో నెలలోనే నాది అయితే వెళ్ళిందనమాట. అంటే నిదానంగా వెళ్ళింది. ఇంకా అక్కడి నుంచి కొంచెం ఎప్పుడైనా ఏందంటే వీడియో చేసేవాళ్ళు నేను అంటున్నానే గానీ ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత ఏందంటే వీడియోలు పెట్టినప్పుడు కొంచెం అవి వెళ్తా ఉంటే మనకు కూడా ఏందంటే కొంచెం 100, 200కి అలా వెళ్తుంటే ఇంకా చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. కానీ నేను ఇచ్చే సలహా ఏందంటే
అంటే నేను అనుభవించాను కాబట్టి తెలుస్తదనమాట. మనం యూస్‌తో అలా పెట్టుకోకుండా మీరు రెగ్యులర్‌గా వీడియో పెట్టారా లేదా అదైతే చూసుకోవాలి. కంపల్సరీగా మటికి రోజుకొక్క వీడియో అయితే పెట్టాలి. లేదా మీకు ఓపికుంటే ఉదయం పెట్టొచ్చు, మధ్యాహ్నం ఒక వీడియో పెట్టొచ్చు, సాయంత్రం కూడా పెట్టొచ్చు. కానీ నేనైతే అలా అయితే పెట్టలేదనమాట. రోజుకొక వీడియో అయితే పెట్టాను. పెడితే రెగ్యులర్‌గా పెట్టాలనమాట. పోతే షార్ట్స్ 2, 3, 4 అలా పెట్టొచ్చు. కానీ ఫస్ట్‌లో ఏందంటే నేనైతే షార్ట్స్ అయితే పెట్టలేదనమాట 2 నెలల దాకా. తర్వాత ఐదో నెల కాడ్నించో ఏమో 5 నెలల దాకా మీరు చెప్తే నమ్మరు. 5 నెలల దాకా నాకు 100 మందే సబ్స్క్రైబర్లున్నారు. ఇక మళ్ళీ 1 ఇయర్ దగ్గరకొచ్చేస్తుంది అనంగా అప్పుడు షార్ట్ వీడియోలు ఎక్కువ పెట్టాను. రోజుకి 5, 6 అలా పెట్టేదాన్ని. అందులో గూడా అంటే 60 సెకండ్ల లోపైతే పెట్టుకోవచ్చు షార్ట్స్. నేనేందంటే ఎలా తొందరగా 1000 మంది సబ్స్క్రైబర్‌లు వాచ్ టైమ్ అంటే తెచ్చుకోలేకపోయినా 1 ఇయర్‌లో కనీసం 1000 మంది సబ్స్క్రైబర్‌లని 1 ఇయర్‌లోపు తెచ్చుకోకపోతే ఇక మన ఛానలే పెద్ద ఇక వేస్ట్ అనిపించింది. అప్పుడు ఇక నా రోజుకి 4, 5 పెట్టేదాన్ని కదా! అది కూడా 15 సెకండ్లు అయితే పెట్టేదాన్ని. ఆ 15 సెకండ్లలో కూడా ఆ వీడియోకి తగ్గట్టు ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ వీడియోలో చెప్పాలి. చాలా కష్టం అనిపించేదనమాట. అద్రబెద్ర అలా చెప్తూ ఉండేదాన్ని. అంటే 15 సెకండ్లలో ఆ వీడియోకి తగ్గట్టు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇయ్యాలంటే చాలా కష్టం. వాయిస్ ఓవర్ చెప్పేలకి మళ్ళీ వీడియో వచ్చేసేదనమాట. అలా చాలా కష్టపడ్డాను. ఇంక నా అలవాటయిపోయిందనమాట. 2, 3 సార్లు అలా చెప్పంగానే 2, 3 రోజులు పెట్టగానే ఇక అలవాటయిపోయి స్పీడ్‌గా చెప్పటం అయితే నేర్చుకున్నాను. అప్పుడు ఇక మనకి ఛానల్ బాగా గ్రోత్ వచ్చింది. ఫుల్ వీడియోలు ముందుకెళ్ళాయి. అలాగే షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్‌లొచ్చారు. 1 కేక్ కూడా కోసేసాము. అలాగే ఇక వాచ్ టైమ్ కదా కావాల్సింది. ఫుల్ వీడియోలైతే మన ఛానల్‌లో ఏ 50,000కో, లక్షకో వెళ్ళకపోయినా నేను పెట్టిన వీడియో బాగా పూర్తిగా చూడటం వలన వీడియోలకైతే బాగా వాచ్ టైమ్ అయితే వచ్చిందనమాట. నేను కార్తీక మాసంలో మన కోరికలు తీర్చే రోజు రానే వచ్చింది అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టాననమాట. ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. వాచ్ టైం కూడా 600-700 గంటలో ఏమొచ్చింది. 17,000కి అయితే వెళ్ళిందనమాట. వెళ్ళింది తక్కువ వ్యూస్‌కైనా కూడా చూడటం ఎక్కువ చూసారనమాట. అలాగే డీమార్ట్‌లో ఒక గిన్నె అయితే తీసుకున్నాను. అది కూడా 13,000కి అలా వెళ్ళింది. ఇక అక్కడి నుంచి 5,000కి, 4,000కి, 2,000కి ఇప్పటికి కూడా ఇంకా 10 అలా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు కాదు, పాత వీడియోల్లో. అలా అంటే వ్యూస్ తక్కువైనా కూడా ఎక్కువ చూడటం వల్ల త్వరగా 14 నెలలకెల్లా లోపే వాచ్ టైం వచ్చింది. అలాగే సబ్స్క్రైబర్‌లొచ్చారు. అంటే మూడో నెల కాడ్నించి మనకేందంటే షార్ట్స్ కన్నా ఫుల్ వీడియోలు పెడితే వాచ్ టైం వస్తుంది. అలాగే షార్ట్ వీడియోలు పెట్టడం వలన సబ్స్క్రైబర్లు వస్తారనమాట. అందుకని షార్ట్స్ కన్నా ఫుల్ వీడియోలు పెడితే మనకి వాచ్ టైం అనేది త్వరగా వస్తుందనమాట. అలాగే మనం ఎక్కువగా ఏ వీడియోలు అయితే ఎక్కువగా పెడుతూ ఉంటామో యూట్యూబ్ ఏంటంటే ఆ వీడియోలో రికమెండేషన్ అయితే చేస్తుంది. నేనైతే ఇదైతే తెలుసుకున్నాను. ఫస్ట్‌లో నేను ఫుల్ వీడియోస్‌లో అయితే పెట్టాను. ఇక నా సబ్స్క్రైబర్లు 1 ఇయర్ లోపన్న తెచ్చుకుందామని అప్పుడైతే నేను 5వ నెల కాడ నుంచి అయితే స్టార్ట్ చేశాననమాట. 5 నెలల దాకా నేను చెప్పాను కదా! ఇందాకలు చెప్పినట్టు 100 మంది మాత్రమే సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారనమాట. ఇంకా అక్కడి నుంచి నేను షార్ట్స్ పెట్టడం వలన సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు. అలాగే ఇలా నేను సబ్స్క్రైబర్లని 4,000 గంటలు ఇలా అయితే 1 ఇయర్ లోపు సబ్స్క్రైబర్లు అయితే తెచ్చుకున్నాను. కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళకైతే నేను ఇచ్చే సలహా ఏంటంటే రెగ్యులర్‌గా వీడియో అయితే పెట్టండి. కంపల్సరీగా ఎలాంటి మ్యూజిక్స్ వాడకుండా కానీ మన షార్ట్స్‌లో కానీ ఫుల్‌లో కానీ రెగ్యులర్‌గా వీడియోలు కానీ పెడితే కంపల్సరీగా మనకి రిజల్ట్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. నేనైతే ఏమొస్తుంది, ఇది అయ్యిద్దా లేదా అలా అయితే అనుకోలేదనమాట. ఖచ్చితంగా ఒక నమ్మకంతోటి ఈరోజు వీడియో పెట్టాలి అని చెప్పనని ఏదో ఒక వీడియో అయితే పెట్టేసేదాన్ని. పాపం అలాగే నా సబ్స్క్రైబర్లు అయితే అలాగే చూసేవాళ్ళనమాట. ఏదో ఒక వీడియో పెట్టినా కూడా అసలు ఏమేమి వీడియోలు పెట్టాను, ఎలా చేశానో నాకే అర్థం కాలేదనమాట. మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. అలాగే నేను మీకు చెప్పే సలహాలు ఏంటంటే మీరు ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ముహూర్తాలు, మంచి రోజు అవి ఇవి చూసుకోనక్కర్లేదనమాట. మనం స్టార్ట్ చేసిన రోజే మంచి రోజు. మీలో ఉండాలన్నమాట పట్టుదల. అంటే ఛానల్ మీకు ముందుకెళ్ళాలంటే యూట్యూబ్ వాళ్ళదైతే కాదనమాట. నువ్వు పెడుతూ ఉంటే వాళ్ళు మనకి రికమెండేషన్ అయితే మంచిగా చేస్తారనమాట. కంపల్సరీగా మీరు షార్ట్స్, ఫుల్ వీడియోలు అయితే కంపల్సరీగా చేయండి. మీ ఒప్పుకుంటే 2, 3 అయినా చేయండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అయినా ఇన్ని వీడియోలు పెట్టినా కూడా యూట్యూబ్ ఏంటంటే
రికమెండేషన్ చెయ్యాలి కదా! అందుకని రోజుకి ఇన్ని వీడియోలు పెట్టే కన్నా నేనిచ్చే సలహా ఏందంటే రోజుకొక వీడియో. అలాగే షార్ట్స్ అయితే సబ్స్క్రైబర్ల కోసం మాత్రమే. షార్ట్స్ అయితే ఒక 3 పెడితే సరిపోతది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పెడితే సరిపోతది. షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్‌లొస్తారు. ఫుల్ వీడియో వల్ల వాచ్ టైము, దానివల్ల కూడా సబ్స్క్రైబర్‌లొత్తారు. కానీ మీకు ఏ పని ఉన్నా లేకపోయినా ఇన్‌కేస్ ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు మీ వీడియో మటికి అస్సలు ఆగకూడదనమాట. రోజుల ముందే మీరు వీడియో షెడ్యూల్ చేసి పెట్టుకోవాలనమాట. అప్పటికప్పటికి వీడియో తీసి ఆహ్, అంటే నేను కూడా అలాగే పెట్టేదాన్ని. అప్పటికప్పటికే వీడియో తీసేదాన్ని. మళ్ళీ మధ్యాహ్నంకల్లా అప్‌లోడ్ చేశాను. అందుకని నాకొక టైము అనేది సెట్ కాలేదనమాట. ఒక్కోసారి ఏందంటే 2, 3 రోజులకి అంటే కొత్తగా ఉన్నవాళ్ళేందంటే అలా షెడ్యూల్ చేసి పెట్టుకోవాలంటే కుదరదనమాట. ఏ వీడియో చేయాలి, ఏంటి అనేది అర్థం కాదు. కనీసం 1 ఇయర్ గాని కష్టపడ్డామంటే మనకు కూడా ఒక అనుభవం అనేదొస్తుంది. అలాగే ఏందంటే కొంచెం ముందుగానే వీడియోలు తీసి పెట్టుకుంటే మనం ఎక్కడికన్నా సడన్‌గా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ వీడియోలనేది పనికొస్తది. ఏందంటే మనం ఏదైనా చుట్టాలు, పక్కాలు ఊళ్ళకెళ్ళినప్పుడు ఏందంటే మనం అక్కడ తీయలేం గదా! మనం ఇంటి దగ్గర కొంచెం ఒక 2, 3 రోజులకు సరిపడా వీడియోలు ముందుగానే షెడ్యూల్ చేసి పెట్టుకొనుంటే అవైతే పనికొస్తాయనమాట. అప్పుడు మనం వెళ్ళిన పనైతే చూసుకొని రావచ్చు. మన ఛానల్ అనేది గ్రోత్‌లోనే అలాగే ఉంటుంది. 1, 2 రోజులు పెట్టకపోయినా గూడా మన ఛానల్ అనేది ముందుకెళ్ళదనమాట. అంటే గ్రోత్ తగ్గిపోతుంది. అసలు ఆ విషయంలో అయితే నేను చాలా స్ట్రగుల్ అయితే అయ్యాననమాట. 1 ఇయర్ లోపు మొత్తం మీద ఒక 3 సార్లు ఏం పెట్టకుండా ఉంటాను. కానీ డైలీ అయితే పోస్ట్ చేశాననమాట వీడియో. అందువల్లే మన ఛానల్‌లో త్వరగా మానిటైజేషన్‌కి అప్లై చేసిన ఒక్క రోజు అంటే 24 గంటలు కూడా కాలేదు. ఈరోజు నైటు 10 గంటలప్పుడు అప్లోడ్ చేస్తే మరుసటి రోజు 11:53 నిమిషాలకి మానిటైజేషన్ అయ్యింది అని చెప్పినని మెసేజ్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే మ్యూజిక్స్ గానీ, షార్ట్‌లో గానీ, ఫుల్‌లో గానీ మ్యూజిక్స్ అయితే వాడలేదు. అయి వాడకుండా ఉండటం వలన ఎక్కడ ఈ 14 నెలల్లో గూడా మన వీడియోస్‌లో చిన్న కాపీ రైట్స్ గానీ, అలాగే క్లెయిమ్ గానీ ఇలాంటియయితే పడలేదనమాట. అసలు నేను వీడియోలు పెట్టేటప్పుడు వాయిస్ ఓవర్ చెప్తూ ఉంటాను గదా! వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు నాకేందంటే ఇటు చూస్తే అమ్మవారు టెంపుల్ ఆదివారం రోజు మైకా బెట్టుంటారు. అలాగే ఇటు రామాలయంలో మైకాలు బెట్టుంటారు. ఇవన్నీ ఖచ్చితంగా నేను వీడియోస్‌కి వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడే పెట్టుండేయనమాట. కానీ నేనేందంటే వాటిని చూసుకుంటూ వాయిస్ ఓవర్ అయితే చెప్పేదాన్నమాట. అవి ఆపేసినప్పుడు లేదా అవి కొంచెం సౌండ్ తగ్గించున్నప్పుడు అప్పుడు మాత్రమే వాయిస్ ఓవర్ చెప్పి అంత జాగ్రత్తగా ఒక్కోసారి ఐస్ క్రీమ్ బండ్లొచ్చాయి. ఒక్కోసారి ఆటోలు మ్యూజిక్స్ వచ్చాయి. అబ్బాయి ఇంకేముందులేండి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కోసారి చిరాకేసేదనమాట. ఎందుకంటే ఖచ్చితంగా పనంతా అయిపోయి త్వరగా అప్‌లోడ్ చేయాలనుకునే టయానికి ఈ మ్యూజిక్స్ ఇవన్నీ ఇనిపించేసరికి ఇసుకెత్తిపోయేది. కానీ ఇంత ఇసుకెత్తినా వీడియో పెట్టకుండా ఆపలేదు, తీయకుండా ఆపలేదు. ఎన్నో వచ్చినా కూడా నేను ఆపలేదనమాట. ఎందుకంటే వీడియోలు తీయాలి యూట్యూబ్ అంటేనే నాకు అంత పిచ్చనమాట. అణువణువు ఇదైపోయిందని చెప్పనని అర్ధరాత్రులు కూడా నేను లేసి సబ్స్క్రైబర్లు, వాచ్ టైమ్ ఇలా చూసుకుంటేదాన్ని. అంత పిచ్చిగా ఉండేదనమాట. ఎలాగైనా సరే మన ఛానల్‌లో సక్సెస్ చెయ్యాలా అన్న పట్టుదల మాత్రమే నాకు ఎక్కువగా ఉండేది. అలా నేను చేయబట్టే ఛానల్ అనేది ఇంత తొందరగా సక్సెస్ అయ్యింది. అలాగే నేను ఇంకోటైతే చెప్తాను. 1 ఇయర్ లోపు చెయ్యాలని చెప్పనన్న ఒక రూల్స్ అయితే ఉంది కదా! 1 ఇయర్ లోపు సబ్స్క్రైబర్లు అలాగే వాచ్ టైమ్ తెచ్చుకోవాలి కదా! ఇది ఎందుకన్నారంటే 1 ఇయర్ లోపు సబ్స్క్రైబర్లు వచ్చినా ఆ కౌంట్ అలాగే ఉంటుంది. 1 ఇయర్ లోపు మనకి వాచ్ టైమ్ గానీ తెచ్చుకోకపోతే అంటే 4000 గంటలు తెచ్చుకోకపోతే 1 ఇయర్ అంటే 12 నెలలు అయిపోయిన తర్వాత 13వ నెల వచ్చిందనుకోండి, ఫస్ట్ మనం వీడియోలు పెట్టుంటాం గదా! ఆ నెల మొత్తం ఫస్ట్ మనం పెట్టిన ఆ వీడియోల్లో వచ్చిన ఆ నెల మాత్రం వాచ్ టైమ్ అనేది తగ్గిపోతుంది. అలాగే లాస్ట్ ఇయర్‌దైతే కాదనమాట. ఫస్ట్ మనం ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఎక్కడి నుంచైతే స్టార్ట్ చేసామో ఆ నెలది మాత్రమే అలా ఫస్ట్ నెల, రెండో నెల అంటే మనం ఇక్కడ పొడిగించుకునే కొంది ఆ ఫస్ట్ పెట్టినయయితే తగ్గిపోతూ ఉంటాయనమాట. అందుకే ఈ ప్రాబ్లమ్ అంతా లేకుండా యూట్యూబ్ పెట్టిన రూల్స్ ఏందంటే 1 ఇయర్ లోపు 1000 మంది సబ్స్క్రైబర్లు అలాగే 4000 గంటలు పూర్తి చేసుకుంటే మీ ఛానల్‌లో ఎలాంటి స్ట్రైకులు, కాపీ రైట్స్ లేకుండా ఉంటే మీ ఛానల్‌కి మేము మానిటైజేషన్ ఇస్తామని అంటారనమాట.
అందువల్ల 1 ఇయర్ లోపు అయితే తెచ్చుకోవాలి. లేదంటే ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. కాకపోతే వాచ్ టైమ్ అయితే తగ్గుతుందనమాట. అందుకోసమే 1 ఇయర్ లోపు మనం కంపల్సరీగా కష్టపడాలి. కానీ 1 ఇయర్ లోపు ఖచ్చితంగా అయితే అవుతుంది. నాకేందంటే సర్లే చేయొచ్చులే అని అనుకుంటూ వస్తారులే వాచ్ టైమ్ వచ్చిద్దిలే అనుకొని అలా వెళ్ళిపోతూ ఉన్నాను. కానీ ఎక్కువగా ఏందంటే నేను ఈ 14 నెలల్లోకెల్లా 13వ నెలలో నేను ఎక్కువ కష్టపడ్డాననమాట. 3700 గంటలొచ్చిన తర్వాత ఏ వీడియో పెడితే ఈ 300 గంటలు గూడా అయిపోవాలి. నాకేందంటే ఫస్ట్‌లో నేను 2 నెలలు నాకంత యూజ్ అయితే లేదనమాట. ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు. మూడో నెలలో 150 గంటలైతే వచ్చింది. అదే మనకి 15వ నెల అంటే ఫస్ట్ మూడో నెలలో వాచ్ టైమ్ తగ్గుతుందని అప్పుడు నేను బాగా కేర్ అయితే తీసుకున్నాను. ఏ వీడియో చేస్తే కుకింగ్ చేస్తే 300 గంటలు సంపాదించలేము. గార్డెనింగ్ చేసినా 300 సంపాదించలేము. ఇప్పుడు కుకింగ్ అందరికి తెలిసిందే కదా! ఇప్పుడు ట్రెండింగ్‌లో ఏముందని నేను అది అయితే యూజ్ చేసుకున్నాననమాట. ఏంటంటే ఇప్పుడు బుక్స్ పిల్లలకు సంబంధించినవి అన్నీ డీమార్ట్‌లో కొత్తగా పెట్టున్నారు కదా! ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత అదైతే నేను ఉపయోగించుకున్నాననమాట. ఇక మా పెద్దోడిని తీసుకొని డీమార్ట్‌కి అయితే వెళ్ళిపోయాను. ఇక నా 3 ఫ్లోర్‌లకు సంబంధించిన వీడియోలు మొత్తం తీసుకొని 5 రోజులైతే పెట్టేశాను. అప్పుడు 2 వీడియోలు అయితే బాగా 5000కి, 3000కి అలా వెళ్ళి మనకి వాచ్ టైమ్ అయితే 300 గంటలకి 500 గంటలైతే వచ్చిందనమాట. ఇంకా 200 గంటలు ఎక్స్ట్రా వచ్చేసింది. అలా నేను యూజ్ చేసుకున్నాననమాట లాస్ట్‌లో. ఇలాంటివి మనం యూట్యూబ్ కొత్తగా చేసేవాళ్ళు ఏంటంటే ఇలాంటి ట్రెండింగ్‌లో మనకి ఏది యూస్‌ఫుల్ అవుతుందో అలాంటివి మీరు తెలుసుకొని మీ సబ్స్క్రైబర్‌ని అలాగే వాచ్ టైమ్ అయితే సంపాదించుకోండి. నేను ఇలా అయితే గెయిన్ చేసుకున్నాననమాట. అంటే ఉపయోగించుకున్నాననమాట. 300 గంటల కోసం నేను డీమార్ట్‌లో అయితే చాలా కష్టపడ్డాను. అందులో మళ్ళీ డీమార్ట్‌లో అయితే వీడియోలు తీయనీరు. పర్సనల్‌గా సీక్రెట్‌గా తీసుకొచ్చాను. అలా అని నేనేం బ్యాడ్ అయితే చెప్పలేదనమాట. మంచిగానే చెప్పాను. ఆ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అవన్నీ నోట్స్‌లు, పెన్సిల్ వీటికి సంబంధించినవన్నీ పెట్టాను. కానీ మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. దాంతోటి మన ఛానల్‌కి 4000 గంటలు పూర్తి అయిపోయాయి. మానిటైజేషన్ కూడా అయిపోయింది. అందుకే నేను ఈరోజు చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. ఇప్పటికే వీడియో అయితే లెంత్ అయిపోతుంది. అలాగే నేను కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళకైతే ఈ సలహా అయితే ఇస్తున్నాను. మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలా అనుకుంటే ఈ రోజే స్టార్ట్ చేసేయండి. ముహూర్తాలు ఇలాంటివి ఏం అవసరం లేదు. ఏ రోజు మనం చేసింది అదే మంచి ముహూర్తం అనమాట. మీ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి వీడియోలు నేను గోడలకో మొత్తలకో అలా పెట్టేస్తాను. అలాగే స్టాండ్ ఒకటైతే ఉందన్నమాట. దాంట్లో అలా పెడతా ఉంటాను. కానీ మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటే కొంచెం వీడియోల్లో కూడా మనకి హెల్ప్ అయితే చేస్తారు. మీరు చూస్తూనే ఉంటారు కదా మా ఇంట్లో వాళ్ళు. నేను హర్షి పాప తప్పక ఇంకెవ్వరూ కనిపించరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ముందుకు రారు. వాళ్ళకి ఇష్టమే కానీ ముందుకు రారు. వాళ్ళని పట్టించుకున్నాం అనుకోండి మనం ముందుకైతే వెళ్ళలేము. ఆ డబ్బులు తీసుకొచ్చి చేతికిస్తే దీంట్లో సంపాదించి అప్పుడు వాళ్ళే వస్తారు. వాళ్ళ గురించి మనం అనుకున్నది మనం ఖచ్చితంగా సాధించాలి. అలాగే ఇప్పుడైతే అదే చెప్పాను కదా! కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే మీరు స్టార్ట్ చేసేయండి. యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది. వ్యూస్‌తో పెట్టుకోకుండా ప్రతిరోజు మీరు వీడియో అప్లోడ్ చేశారా లేదా? షార్ట్స్ ఒక 3, 4 పెట్టండి. మీ ఓన్ కంటెంట్ తోటి మ్యూజిక్స్ అయితే వాడగాకండి. ఫుల్ అయితే మీకు ఓపిక ఉంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పెట్టండి. లేదా రోజుకొక వీడియో మధ్యాహ్నం పూట అంటే ఉదయం కన్నా, సాయంత్రం కన్నా మధ్యాహ్నం పూట 12, 2 గంటల లోపు అయితే వీడియో అయితే పెట్టండి. ఆ టైం అయితే ఖాళీగా ఉన్న టైం కదా చూడగలుగుతారనమాట. నేనైతే అప్లోడ్ చేయండి. రోజుకొక వీడియో పెట్టండి. అలాగే మంచి వీడియోలు మంచి కంటెంట్ తోటి పెట్టండి. యూస్ తోటి అయితే పెట్టుకోకండి. ఒక్కళ్ళు చూసినా చాలు. లేకపోతే ఎవరు చూడకపోయినా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఖచ్చితంగా మీకు యూట్యూబ్ మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ మీరు ఓన్ కంటెంట్ ఉపయోగిస్తే మాత్రమే అనమాట. మ్యూజిక్స్ పెడితే ఇక అది మీ తప్పు అయింది. నేను అవన్నీ చేశాను కాబట్టి మిస్టేక్. ఆ ఛానల్ అయితే పక్కన అలా అయిపోయింది. ఈ ఛానల్ అయితే నా సొంతంగా నేను అలా చదువుకుంది తక్కువైనా నేను చెయ్యాలన్న ఒక పట్టుదలతోటి ఈ ఛానల్లో నేర్చుకొని ఎడిటింగ్ కూడా దాన్ని ఎడిటింగ్ కూడా నేర్చుకొని ఓన్ కంటెంట్ తోటి ఇలాంటి అంటే షార్ట్స్లో కూడా నేను పెట్టలా. డైలీ ఇలా వీడియోలు పెట్టడం వల్ల మన ఛానల్ అనేది ఈరోజు నాకు ఎంత హ్యాపీగా అయితే ఉన్నాను అనమాట. అలాగే నేను కొంతమంది దేవుళ్ళకి కూడా మొక్కుకున్నాను. మా కులదైవమైన ఇష్టమైన వెంకటేశ్వర స్వామికి.
ఇన్ని అయితే చేశాననమాట. అంటే వాళ్ళది కూడా ఉండాలి. మనం ఎంత కృషి చేసినా ఆ దైవ బలం కూడా మనకైతే ఉండాలి. యూట్యూబ్లో వీడియోలు చేయటం అంటే అబ్బో ఎలా ఏంది అది ఇది అనుకున్నాం. యూట్యూబ్లో చేయాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్గా ఓపిక ఉండాలి. ఓపుకుంటేనే యూట్యూబ్లో సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. డబ్బులు కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మరి ఇంతకీ అక్క మానిటైజేషన్ అయ్యింది కదా, అప్పుడే డబ్బులు వచ్చి అంటే వారమే కదా మానిటైజేషన్ అయ్యింది. ఇక డాలర్ల రూపంలో $100 అయితే అయిన తర్వాత అప్పుడు మాత్రమే మన అకౌంట్లో అయితే డబ్బులు పడతాయి. ఇక అది దానికోసం కూడా ప్రయత్నం చేయాలి కదా. 1000 మంది సబ్స్క్రైబర్లు వాచ్ టైం 1 year లోపు ఎలా తెచ్చుకున్నానో అలాగే మనం మనీ కోసం కూడా కష్టపడాలి. కానీ 1000 మంది సబ్స్క్రైబర్లు వాచ్ టైంకి ఎలా కష్టపడతాం, ఇలాగే ప్రతిరోజు మనం వీడియో పెడుతూ ఉంటేనే డబ్బులు కూడా మనం ఎర్న్ చేసుకోగలుగుతాము. ఇదండి నాకు తెలిసిన కొన్ని సలహాలు అయితే నేను ఇచ్చాను. యూట్యూబ్లో అయితే మంచి రెస్పాన్స్ అయితే ఉంది. మన ఇంట్లో హౌస్ వైఫ్లకి అయితే చాలా ఉపయోగపడుతుంది. మీకు ఎంతో కొంత కొంచెం ఇంగ్లీషు వచ్చుంటే మనకు 10thలో అవి కాకపోయినా కూడా కొంచెం ఇంగ్లీష్ మీద కొంచెం ఉంటే, లేదా మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నా కూడా మీరు చెయ్యొచ్చు అనమాట, రన్ చేసుకోవచ్చు. అలా నేను చదువుకుంది తక్కువైనా కూడా ఈ యూట్యూబ్ ఛానల్ అయితే ఇలా అయితే రన్ చేశానన్నమాట. కానీ ఎంతో కొంత చదువుంటేనే దాన్ని రన్ చేయగలము. అలాగే మన ఛానల్ అయితే మంచి రెస్పాన్స్ తోటి చాలా ముందుకైతే వచ్చిందన్నమాట. ఒకటైతే చెప్పాలి, 4000 గంటలు పూర్తి అయిపోయిన తర్వాత వెంటనే మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోండి. 4000 గంటలు పూర్తి అయిపోయిన తర్వాత మనకు అలాగే అయితే ఉండదు అనమాట. 4000 గంటలు పూర్తి అయిపోయిన తర్వాత మనకి మెసేజ్ వచ్చింది అనమాట అప్లై చేసుకోమని. వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే నేను ఒక వీడియోలో అయితే వేరే అమ్మాయి పెట్టిన వీడియోలు అయితే విన్నాను అనమాట. ఒక 2-3 రోజుల తర్వాత అప్లై చేయించాలని అనుకుంటే తన వీడియో 2-3 లక్షలకి అయితే వెళ్ళిపోయింది. అదేది చూశాను నేను కూడా. ఎమ్మడే మానిటైజేషన్కి మా పెద్దోడి చేత అప్లై చేపిద్దాం అనుకునే టైంలో వాడికి కుదరట్లేదు అనమాట. అంటే కాలేజీకి వెళ్తూ ఉన్నాడు కదా. ఇప్పుడంతా కొంచెం రూల్స్ మారున్నాయి కదా, అదంతా నాకైతే చేత కదనమాట. ఉన్నదైతే చెప్పుకోవాలి కదా. నాకైతే తెలియదు, చెప్పాను కదా 8th క్లాస్ వరకే చదువుకున్నానని. తెలీదు. నా కాలేజీకి వెళ్ళటం రావటం ఈ క్రమంలో కొంచెం ఒక 2-3 రోజులు బిర్రుగా ఒక 4 రోజులు అలా పెట్టింది. 4000 గంటలు పూర్తి అయిపోయిన తర్వాత నేను ఒక వీడియో అయితే పెట్టాను అనమాట. ఏ వీడియో కొంచెం అది ఒక 2000కి అంటే మానిటైజేషన్కి అప్లై చేయకముందు ఒక 1000కి అయితే వెళ్ళింది. మానిటైజేషన్ అయిన తర్వాత ఒక 1000కి అలా 2000ల్లో అయిపోయిందనమాట ఆ వీడియో. అదే నేను త్వరగా ఒకరోజు ముందడే మానిటైజేషన్కి అప్లై చేస్తున్నట్టయితే 2000 వ్యూస్ మానిటైజేషన్ అయిన తర్వాత వచ్చినట్టయితే నా అకౌంట్లో అయితే పడేదనమాట. ఎందుకంటే ఆ వీడియో మనీ వస్తుంది కదా, అవతల అయితే మనీ అయితే రాదనమాట. ఇది కూడా ఒకటైతే చెప్పాలి. అంటే ఇంతకుముందు మానిటైజేషన్ అవ్వని వీడియోలకైతే మనీ అయితే మనకు రాదనమాట. మనకి ఎప్పుడైతే మానిటైజేషన్ అవుతుందో అప్పటి నుంచి మనం యాడ్సెన్స్కి క్రియేట్ చేస్తాం కదా, అప్పటి నుంచి పాత వీడియోలకి ప్రతిరోజు మనం పెట్టే కొత్త వీడియోలకి ఈ మానిటైజేషన్ అయిన తర్వాత యాడ్సెన్స్కి మనం క్రియేట్ చేసిన తర్వాత అప్పటి నుంచి మనకి డబ్బులు అయితే డాలర్ రూపంలో అయితే మనకు కౌంట్ అవుతూ ఉంటాయి. పాత వీడియోలకి అయితే ఇంతకుముందు ఎంత వేల వ్యూస్ వచ్చినా అట్లకైతే రాదనమాట. మానిటైజేషన్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే మనకి ఆ పాత వీడియోలకి కొత్త వీడియోలకి మాత్రమే ప్రతిరోజు పెట్టే వీడియోలకు మాత్రమే మనకి మనీ అయితే వస్తుంది. అప్పుడు దానికి ఏంటంటే నాకు అలా అయ్యిందనమాట. నేను పక్కన వాళ్ళ వీడియో చూసి అయ్యో ఇలా అయిపోయిందా అనుకున్నాను. కానీ సేమ్ నాకు కూడా అలా జరిగిందనమాట. మానిటైజేషన్ అవ్వకముందు ఒక 1000 వ్యూస్ ఏమో అవతల పడ్డాయి. తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత 1000 వ్యూస్ యువతల పడ్డాయి అనమాట. అలా అయిపోయింది. అలా ఉంటుందన్నమాట. అందుకే నేను ఇచ్చే సలహా ఏంటంటే మానిటైజేషన్ 4000 గంటలు పూర్తి అయిపోయిన తర్వాత వెంటనే అప్లై చేసుకుంటే మీ ఛానల్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉంటే అప్లై చేసేసేయండి. త్వరగా అప్లై అయిపోతుంది. అప్పుడు ఏదో ఒక నైటో పొగులు ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పలేమన్నమాట. రేతరికే లక్షల్లోకి వెళ్ళే వీడియోలు ఉంటాయి అనమాట. అప్పుడు ఏంటంటే మానిటైజేషన్కి అవతలైతే ఇక యూట్యూబ్ తీసేసుకుంటుంది. ఆ డబ్బులు అయితే యువతలైతే మనకి వాళ్ళకి సమానం అయితే వస్తాయి. 100 రూపీస్ ఇస్తే 55% మనకి, 45% యూట్యూబ్కి అయితే వెళ్తుంది. అందుకే నేను ఇచ్చే సలహా ఏంటంటే కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళకి మొత్తాలు వాటితోటి పని అయితే లేదు. మీరు యూట్యూబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ మీకుంటే కంపల్సరీగా మంచి ప్లాట్ఫామ్ అనమాట. కాకపోతే కొంచెం ఓపికతోటి ఈ
ఈ యూట్యూబ్‌లో అయితే సక్సెస్ అయితే చేయగలరనమాట. యూట్యూబ్ అంటేనే చాలా ఓపిక అనమాట. ఓపికగా ఉంటే ఖచ్చితంగా మనకి సక్సెస్ అయితే అవుతుంది. అలాగే ఓన్ కంటెంట్ తోటైతే మీ వీడియోలైతే షార్ట్స్‌లో గాని, ఫుల్‌లో గాని చేయండి. మంచిగా ఉండే ఆడవాళ్ళకి ఇది మంచి ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఎంతో కొంత చదువుకున్న వాళ్ళకైతే ఇంకా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అందరికి ఏందంటే ఉన్న వాళ్ళందరికీ ఇంగ్లీషే రావాల్సిన అవసరం లేదనమాట. మనకి చూడంగానే పట్టేసే గుణం ఉంటే అన్నీ మనమే నేర్చుకోవచ్చు. అందులో మన ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎలాగో ఉంటారు కాబట్టి వాళ్ళతోటి మనం చేసుకోవచ్చనమాట. అలా నేను 10థ్ క్లాస్ చదివేటప్పుడు మా అబ్బాయితోటైతే నేను ఈ ఎడిటింగ్‌లు ఇవన్నీ అయితే చేపించుకోలేదన్నమాట. మళ్ళీ ఇది కనెక్ట్ చేసామనుకోండి వాళ్ళు మళ్ళీ 10థ్ క్లాస్‌లో చాలా డిసప్పాయింట్ అవుతారు గదా! అంటే ఈట్లి మీదే చూపిస్తారు. ఇక నాది పాస్ అవ్వలేరనమాట. ఇక నేను ఈ ఎండాకాలం సమ్మర్‌లో అంటే 10థ్‌కి రాకముందే మా పెద్దోడు నేను ఇవన్నీ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఇలా నేను ఛానెల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. అంటే క్రియేట్ చేసి ఇచ్చాడు. ఈ ఛానెల్ అయితే ఇలా రన్ చేసుకున్నాను. మంచి ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్‌కి. ఇలా నేను కొన్ని సలహాలైతే ఇచ్చాననమాట. మంచి ప్లాట్‌ఫార్మ్. 1 ఇయర్ లోపు 1000 సబ్స్క్రైబర్లు వాచ్ టైమ్ త్వరగా తెచ్చుకోవాలి. ఓన్ కంటెంట్ తోటి వీడియోలు చేయటం వల్ల మంచి రెస్పాన్స్ ఉంటుంది. మానిటైజేషన్ ఈజీగా అయిపోతుంది. అలాగే మనకి మనీ ఎర్న్ చేసుకోవచ్చనమాట. ఇంట్లో ఎంతో కొంత మన ఫ్యామిలీకి హెల్ప్ అవుతుందనమాట. అలా అయితే నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే నాకు డాలర్లు అయితే కౌంట్ అవుతూ ఉన్నాయి. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడైతే నేను గూగుల్ పిన్ రావాలి, అలాగే మనీ రావాలి కదా! అప్పుడు ఒక వీడియో అయితే చేస్తాననమాట. అంటే అప్పుడు దాకా నేను ఈ వీడియోలో ఆపుతానని కాదు. మధ్యలో ఇక ఏదో ఒక లాగింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి రోజుకు ఒక వీడియో అయితే మంచి వీడియోలు మీకు పెడుతూ ఉంటాను. ఇంతేనండి నేను ఇచ్చే సలహా ఇదే అనమాట. యూట్యూబ్ కొత్తగా చేసేవాళ్ళు. నేను ఎలా ఇవన్నీ చేశాను ఇదైతే చూపించాను. ఇప్పటికే అంటే ఇదంతా చెప్పాననమాట. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోతుంది. ఈ వీడియో అయితే ఇంతటితోటైతే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టమైన వీడియోలు అయితే మీకు ముందు ముందు ఇంకా మంచి చేయాలని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళం కదా! ఇంకా కొంచెం నేర్చుకోవాలి, ఇంకా మాట్లాడగలగాలి. మంచి మంచి కంటెంట్‌తో ఉన్న వీడియోలు అయితే చేయాలి. రేపటి వీడియోలో మరొక మంచి వీడియో తోటైతే మీ ముందైతే ఉంటాను.